సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభు. ఈ వీడియో ద్వారా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరగబోతుంది మరియు వాటికి కావలసిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయాల గురించి చూద్దాం. పవిత్రమైన అత్యంత ముఖ్యమైన కార్తీక మాసంలో అన్ని దేవాలయాల్లో కూడా ఘనంగా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఇయర్ లో కూడా కార్తీక మాసం సందర్భంగా అన్నవరంలో శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ ఆలయంలో పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే గిరి ప్రదక్షిణ యథాతథంగా ఈ సంవత్సరం కూడా జరగబోతోంది. ఈ ప్రదక్షిణ అనేది కార్తీక పౌర్ణమి అనగా నవంబర్ 5th జరగనుంది. ఈ రత్నగిరి ప్రదక్షిణకి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. స్వామి మరియు అమ్మవార్ల సత్యరథంపై తొలిపావంచ వద్ద గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ వెళుతూ ఉంటే వేలాది మంది భక్తులు కొబ్బరికాయలు కొడుతూ రథం వెనకాల వెళుతూ ఉంటారు. తొలిపావంచ దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి 11.2 కిలోమీటర్లు సుమారు గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ రూట్ చూసుకుంటే ప్రధాన రహదారి మరియు జాతీయ రహదారి మరియు రత్నగిరి సత్యగిరి చుట్టూ పంపా నది మీదుగా ప్రదక్షిణ అనేది సాగుతుంది. సుమారు పౌర్ణమి రోజు అనగా నవంబర్ 5th మధ్యాహ్నం 2 గంటలకి సత్యరథం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు కూడా ఈ ప్రదక్షిణ అనేది జరుగుతుంది. ప్రదక్షిణ మొత్తానికి మినిమం 4 hours టైం పడుతుంది. ఇంచుమించుగా 2 గంటలకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు కూడా ఈ ప్రదక్షిణ కొనసాగుతుంది. ఎప్పటిలాగే గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం. అలాగే ఆరోగ్యంతో పాటుగా కోరిన కోరికలు తీరడం అనేది ఆచారంగా వస్తుంది. అదే కార్తీక పౌర్ణమి రోజు దర్శనానికి మరియు వ్రతం చేసుకోవడానికి అత్యధికంగా భక్తులు వస్తారు. రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రోజు వచ్చి వ్రతం చేసుకునే భక్తులకు దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థానం వారు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి పంపా నది వద్ద పంపా హారతులు నిర్వహిస్తారు. అలాగే అదే రోజు సాయంత్రం తొలిపావంచ వద్ద 7 గంటలకు జ్వాలాత్వారణం నిర్వహిస్తారు. ఈ జ్వాలాత్వారణం చూడడం వల్ల గ్రహపీడ బాధలు తొలగిపోతాయి. ఈ జ్వాలాత్వారణం అనేది అదే రోజు సాయంత్రం మాత్రమే నిర్వహించబడుతుంది. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు పాదరక్షలు లేకుండా వస్తారు కాబట్టి గిరి చుట్టూ ఉన్న రోడ్డుని క్లీన్ చేశారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా మార్చి గిరి ప్రదక్షిణకు వీలుగా చేశామని ఈవో గారు చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ఫెసిలిటీస్, పాలు, బిస్కెట్లు, పులిహోర, మజ్జిగ కౌంటర్లను మార్గ మధ్యంలో సప్లై చేస్తామని చెప్పారు. గిరి ప్రదక్షిణ సమయంలో చాలా వరకు డోనర్స్ వారికి తోచింది ఇవ్వాలనుకుంటారు. వారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్నదాన కౌంటర్ దగ్గర సంప్రదిస్తే వారికి అనుమతి లభిస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తల గురించి మాట్లాడదాం. గిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు ఫస్ట్ మీరు సేఫ్టీగా ఉండండి. ఎవరి సేఫ్టీ బాధ్యత వారిదే. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లో కూడా జాగ్రత్తగా ఉండండి. తోసుకోవద్దు. ఎక్కువసేపు క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎవరి విలువైన వస్తువులకి వారే బాధ్యులు. సత్యరథం వెళ్ళేటప్పుడు వాటితో పాటు పరిగెత్తకండి. నిదానంగా సత్యదేవ సత్యదేవ అని స్మరించుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రష్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు మాత్రమే. అలాగే సింహాచలం గిరి ప్రదక్షిణ ఇంచుమించుగా 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అన్నవరం సత్యదేవ గిరి ప్రదక్షిణ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఈ రెండింటి గిరి ప్రదక్షిణల కంటే కొంచెం ఈజీగానే చేయవచ్చు. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇంచుమించుగా 4 hours లో కంప్లీట్ చేయవచ్చు. చాలా వరకు భక్తులు పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేస్తారు. మీరు కూడా మీ హెల్త్ కి ఎలా కంఫర్ట్ అనుకుంటే అలా సాక్సులు వేసుకొని కూడా చేయవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తెలుసుకొని మరీ సమాచారాన్ని అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.